కింద ప్రకటించడం జరిగింది. మరి ఆ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఇక్కడ భువనగిరి, యాదగిరిగుట్ట ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక చేనేతలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి వారికి చేనేత దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క రోజు నిజంగా ఆగస్టు 7th అంటే 7వ తారీఖు ఆగస్టు 1905లో బ్రిటిష్ ని అప్పుడు మనం ఈ దేశం నుంచి ఎల్లగొట్టడానికి భారత్ ఛోడో అనేటటువంటి నినాదంతో విదేశీ వస్తువులు మనం తీసుకోవద్దు, స్వదేశీ కొనాలే అనేటువంటి ఆలోచన ఉద్యమం మొదలుపెట్టారు. ఆగస్టు క్రాంతి అంటే ఆగస్టు 7th 1905 స్వదేశీ ఒక ఏదైతే ఉద్యమం ఉందో ఆ రోజు మొదలుపెట్టారు. కాబట్టి ఈ రోజుని మనం స్వదేశీ ఆ ఉద్యమాన్ని గుర్తిస్తూ జాతీయ చేనేత దినోత్సవం కింద ఈరోజు మనం జరుపుకుంటున్నాం. మరి నాకు తెలుసు చిన్నప్పుడు నేను డిగ్రీ కాలేజీలో చదువుతున్న రోజుల్లో నాకు ఇంకా గుర్తు, నా క్లాస్మేట్స్ ఇక్కడ ఇద్దరు చదువుతునేవారు. వారు భువనగిరి హ్యాండ్లూమ్ వేసుకుని వచ్చేది కాలేజ్కు. మేమందరం చాలా మంది కాలేజ్ స్టూడెంట్స్ భువనగిరికి వచ్చి ఇక్కడ భువనగిరి హ్యాండ్లూమ్లో ప్యాంట్ షర్ట్ కొనుక్కొని పోయేది మేము సిటీ నుంచి ఇక్కడికి వచ్చి. ఇప్పుడు అందరు సిటీకి వచ్చి కొనుక్కొని పోతున్నారు, అప్పుడు భువనగిరికి వచ్చి మేము సిటీ నుంచి వచ్చి కొనుక్కొని పోయేది. అటువంటి ఒక పారిశ్రామిక ఉన్నప్పుడు చేనేతల ఒక వారి యొక్క నేర్చించినటువంటి ఒక వస్త్రాలు అంత ప్రసిద్ధి కలిగింది. కానీ రాను రాను అనేక రకాలైనటువంటి మళ్ళీ విదేశీ మోజుల మీద వాటి మీద వీటి మీద పడి చేనేత అన్నకు చాలా నష్టం జరిగింది. చాలా మంది వలసగా వెళ్లారు. అంతేకాకుండా మనం చూస్తా ఉన్నాం సిరిసిల్ల ప్రాంతంలో గత 10 సంవత్సరాల నుంచి చాలా మంది ఆదుకోవడం లేక చాలా మంది వాళ్ళ ఆత్మహత్యలు కూడా చేసుకున్న కుటుంబాలు మనం చూసినాం. మరి నరేంద్ర మోదీ గారికి గతంలో భారతీయ జనతా పార్టీ తరఫు నాయకులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చేనేత సమస్య మీద చెప్తే చేనేతలకు తప్పకుండా ఆదుకోవాలి, ఎందుకంటే ప్రపంచం మొత్తంలో కూడా ఇది నేచే కళ. ఇంతకుముందు మనం ఆర్టిస్ట్ అన్నారు, దీన్ని ఆర్టిజాన్స్ అంటాం. మనం ఆర్టిజాన్స్ కళాకారులు అన్నారు, ఆర్టిజాన్స్ అని మనం ఇంగ్లీష్ అంటాం. బహుశా ప్రపంచంలో ఎవరికి కూడా ఈ విద్య లేదు, మనకున్న చేతిలో ఉన్నటువంటి విద్య. ఈ చేనేత విద్య ఏదో మనకున్నది చేయలేదు, ఎవరు కూడా చేయలేరు. అది కేవలం కొన్ని ప్రాంతాల్లో చేయగలుగుతారు. అది మన తెలంగాణలో అంటే పోచంపల్లి ఒకటి, యాదగిరిగుట్ట ఒకటి, భువనగిరి ఒకటి, గద్వాలు, నారాయణపేట ఇవి మాత్రమే, మన సిరిసిల్ల ప్రాంతం ఒకటి. మరి ఇవన్నీ ఎక్కడెక్కడైతే చేనేత సంబంధించినటువంటి ఒక ఎవరైతే ఈ పారిశ్రామికలు ఉన్నాయో అక్కడ క్లస్టర్స్ పెట్టమని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. మరి అనేక స్కీమ్స్ ముద్రా లోన్స్ కింద దాదాపు చాలా మందికి మనం ఈరోజు ముద్రా లోన్ కింద చేనేతలకు వారికి ఉపాధి కలగడానికి, వారు చిన్న చిన్న బిజినెస్ పెట్టుకోవడానికి ఇవి వేశారు. మగ్గాల ప్లేస్లో కూడా వాళ్లకు కావాల్సినటువంటి ఒక ఏ మగ్గం అయితే ఉందో మెకానైజ్డ్ సంబంధించిన దాంట్లో వారు చాలా మందికి ఈరోజు దానికి లోన్స్ ఇస్తున్నారు, సబ్సిడీ ఇస్తున్నారు. ఈ కార్యక్రమాలు పెట్టడం జరిగింది. అది కాక గజేందర్ సింగ్ గారు మంత్రి గతంలో ఉన్నప్పుడు వారు ప్రధానమంత్రి సంబంధించినటువంటి కొన్ని స్కీమ్స్, ఆరోగ్య స్కీమ్లు కానీ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్లు కానీ చేనేతలను జోడించడం జరిగింది. మరి చేనేత ఈరోజు మన వాళ్ళు కూడా మనకు సమాజంలో చాలా అవసరం. ఎందుకంటే మనం వేసుకునే బట్ట కానీ మనకు ఉన్నటువంటి ఒక ఇది అయితే ఇప్పుడు మన వరకే ఇది పరిమితం కావద్దు, ఈ ప్రాంతానికి పరిమితం కాకుండా నరేంద్ర మోదీ గారు ఏంటంటే మనము ఈ యొక్క ఫ్యాబ్రిక్ని, ఈ బట్టని విదేశాల దాకా కూడా పంపించాలని చెప్పి ఈరోజు ఎక్స్పోర్ట్ కూడా ఈరోజు మనకు అవకాశం కలిగించారు. అది మీరు గుర్తుపెట్టుకోండి. అదే చెప్తాను, పంపిస్తున్నారు చెప్తా ఉన్నానండి. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వంలో జరిగినటువంటి ఒక ఇనిషియేటివ్ వల్ల అయింది. అది గతంలో చేనేతని పట్టించుకున్నది మనం. చేనేత ఒక సమాజాన్ని, చేనేత ఒక ఏదైతే మన ఒక వర్గం అవుతుందో వాటిని పట్టించుకుంది కేవలము భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఎందుకంటే నరేంద్ర మోదీ గారు కూడా ఒక బీద కుటుంబం నుంచి వచ్చాడు. ఛాయ్ అమ్మి అతను ఇంత దూరం వచ్చాడు. ఆయన కష్టం తెలుసు. ఈ కష్టజీవిని మనం పడుతున్నటువంటి ఒక ఏదైతే మన చేనేత సంబంధించిందో, నేను కూడా ఏం చేశానంటే నేను ఇప్పుడు మహబూబ్ నగర్
ఎమ్మెల్సీగా పోటీ చేశారు. నేను అప్పుడు ఎమ్మెల్సీ గెలిచాను. సో నా ప్రాంతంలో గద్వాల, నారాయణపేట ఇవన్నీ ఉండే. సో మా అబ్బాయి పెళ్లికి నేను ఒక్క బట్ట కూడా బయట కొనలే. మొత్తం గద్వాల, నారాయణపేట ఈ యొక్క చేనేతల దగ్గర కొన్నా. అది ఎన్ని లక్షలైనా నేను అక్కడి నుంచే కొన్నాను. ఎక్కడ కూడా బయట బట్టలు, పెట్టుబడి బట్టలు ఎక్కడ కూడా కొనలే, ఎక్కడ కొన్నా. ఎందుకంటే మన చేనేతలకు మనం ఎంకరేజ్ చేయాలి. కానీ ఈ సందర్భంగా నేను మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, మనం కూడా అలవాటు చేసుకోవాలి. హ్యాండ్లూమ్ డ్రెస్ వేసుకునేటువంటి అలవాటు చేసుకోవాలి. మనము హ్యాండ్లూమ్లో ఉన్నటువంటి ఒక ఏదైతే ఫ్యాబ్రిక్ మనం వేసుకున్నటువంటి ఒక మనకు ఉన్న హుందాతనం అయితేంది, మన మీద అది సూట్ అయ్యేది కదా, వేరే ఫ్యాబ్రిక్ కాదు. సరే మధ్య మధ్యన ఎప్పుడైనా అది వేరే వేసుకోవచ్చు, ఫార్మల్ వేరే మాట. కానీ రెగ్యులర్ వీర్లో మనం మన ఒక ప్రాంతంలో తయారైతున్నటువంటి చేనేత చేసినటువంటి ఒక వస్త్రాలు మనం వేసుకోవాలి అనేటువంటి సంకల్పం మనం తప్పకుండా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మనం వాళ్ళ పడే కష్టము, వాళ్ళ చేతిలో ఉన్న కళ ఇవన్నీ గుర్తించి మనం ఈరోజు వాటిని ఆదరించాల్సిన అవసరం కూడా ఉంది. అందుకే ఈరోజు చేనేత దినోత్సవం నాడు మనం మార్కండేయ గారి ఒక ఆశీర్వాదం ఉంటుంది అందరి మీద. అది వేరే మాట్లాడినప్పుడు కూడా మనం కూడా మన సామాజికంగా మనకు బాధ్యత ఉన్నది. చేనేతని మనము ఈరోజు ఆ బిజినెస్ పెంచాలంటే హ్యాండ్లూమ్ బిజినెస్, హ్యాండ్లూమ్ ఒక క్లోత్స్, హ్యాండ్లూమ్ హ్యాండీక్రాఫ్ట్స్, దీన్ని మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తూ మన నరేంద్ర మోదీ గారు తీసుకున్నటువంటి ఆయన కార్యక్రమం. కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి శ్రద్ధ చేనేతల మీద రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవట్లేదు. ఇప్పుడే నాకు కొన్ని విజ్ఞప్తి పత్రాలు వచ్చినాయి. ఈ విజ్ఞప్తి పత్రాలు తెలుస్తుంది ఏంటంటే చేనేతలతో పాటు పవర్ లూమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఆ పవర్ లూమ్స్ ఇంకా ఘోరంగా వాళ్ళ ఒక జీవితాలు మారినటువంటి సందర్భం ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, నిర్మాణం చేయట్లేదు. కానీ నరేంద్ర మోదీ గారు వరంగల్ హనంకొండలో నేషనల్ హ్యాండ్లూమ్ పార్క్ అనేది స్టార్ట్ చేశారు. అది తయారై 10,000 కోట్లతో దాదాపు అది తయారై ఉంటే తర్వాత 2 లక్షల మందికి అక్కడ ఉపాధి అవకాశాలు ఉంటాయని చెప్పేసి తెలిసిన మిత్రులు వరంగల్ క్లస్టర్ అది. సో కాబట్టి ఈ రకమైనటువంటి మనం ప్రయత్నం చేయాలి. ఈ హ్యాండ్లూమ్స్ నేను మీ అందరికి కూడా నేను బీజేపీ తరఫు నుంచి రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి మీకు ఆశ్వాసన ఇస్తున్నాను. మీరు ఏ సమస్య ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వంతో మీరు నా దగ్గర రాండి. తప్పకుండా అందరం కలిసి కేంద్ర ప్రభుత్వం దగ్గర మనం కోరుదాము. రాష్ట్ర ప్రభుత్వం కూడా పని చేయకపోతే అప్పుడు కూడా మీరు రాండి, మనం ఉద్యమించి మన ఒక కోరికను తీర్చుకుందాం, మనకు సంబంధించినటువంటి పనులు మనం చేయించుకుందాం అని చెప్పేసి కూడా మీ వెంట ఎప్పుడు కూడా బీజేపీ ఉంటుందని చెప్పేసి చేనేతలకు నేను భరోసా ఇస్తున్నానని చెప్పి తెలియజేస్తూ మరి చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నా. భారత్ మాతాకి జై, జై తెలంగాణ.